బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ షురూ కానుంది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. అందుకోసం సూపర్వైజర్లు, అసిస్టెంట్లను నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 163 అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ హాల్ లోపలికి కేవలం సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక పారదర్శకత కోసం అన్ని కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల వెలుపల వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. పూర్తయ్యాక సాధారణ బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను టేబుల్ వద్దకు తీసుకొచ్చి ఒక్కో పోలింగ్ స్టేషన్ ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. మిగిలిన చిల్లర ఓట్లను విడిగా ఉంచి స్లిప్ పట్టిస్తారు. ఆయా పోలింగ్ స్టేషన్ల వివరాలు నమోదు చేసిన తర్వాత వార్డులోని అన్ని బ్యాలెట్ కట్టలను ఒక పెద్ద డ్రమ్లో వేసి బాగా కలుపుతారు. దీనివల్ల ఏ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియకుండా గోప్యత పాటించవచ్చు. అసంపూర్తిగా ఉన్న కట్టలను సాధ్యమైనంత వరకు కలిపి పూర్తి కట్టలుగా మారుస్తారు. మిగిలిన చిల్లర ఓట్లను విడిగా ఉంచి లెక్క రాస్తారు. ఈ ప్రక్రియను ప్రతి వార్డుకు ఇదే రీతిలో అనుసరిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మంచిర్యాల నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? ఎస్ సోని, గుడ్ మార్నింగ్. ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే తుది అంకానికి అయితే చేరాయి. మరో గంటలో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి పోలింగ్ అయితే జరగగా 328 వార్డులకు గాను 682 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 17 కౌంటింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. 177 ఇటు టేబుళ్లలో 2 రౌండ్లలోనైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒక్కో టేబుల్ కి ఆర్ఓ, ఏఆర్ఓ, సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్ల సమక్షంలోనైతే ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ప్రస్తుతానికైతే నేను మంచిర్యాల జిల్లాలోని ముల్కల్లో ఏర్పాటు చేసిన ఐజా కాలేజ్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. దాదాపు మనం చూడొచ్చు, ఇటు ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ లోపలికి రావాలంటే ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి పాసులు ఉన్న వారిని మాత్రమే ఒక్కొక్కరిగా లోపలికైతే అనుమతిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను అయితే సెమీఫైనల్ గా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు తాము కైవసం చేసుకుంటూనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటు మరోసారి రాష్ట్రంలో జెండా ఎగురవేయడానికి ఈ ఎలక్షన్లను అయితే మేజర్ గానైతే అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పరిస్థితులు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 100 స్థానాలను తామే కైవసం చేసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తా ఉంటే గత 2 ఏళ్ల పాలనలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత కూడా తమకే పాజిటివ్ అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే లెక్కలేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉంది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో కూడా పూర్తిగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు యువతతో పాటు అధికంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాసులందరూ కూడా, ఓటర్లందరూ కూడా తమకే పట్టం కడతారంటూ కూడా బీజేపీ పార్టీ కూడా లెక్కలేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకుంటే మాత్రం అసెంబ్లీ ఎన్నికలను మొదలుకొని పంచాయతీ ఎన్నికల వరకు అయితే పశ్చిమాన పూర్తిగా బీజేపీ హవా కొనసాగగా తూర్పునైతే కాంగ్రెస్ హవా కొనసాగిన పరిస్థితులు అయితే ఉంది. కానీ ఈ ఎన్నికలు మాత్రం 3 పార్టీల ప్రధాన పార్టీలు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా మున్సిపాలిటీలో తమ జెండా ఎగురవేయడానికి కూడా పూర్తిగా రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కేంద్రం నుంచి కూడా నేతలు వచ్చి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచార పర్వాలు అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఓటర్ల నారి ఎవరి వైపు నిలిచింది, తాయిలాల రూపేణా ఇటు మందు, మద్యం, డబ్బులు, చీరల పంపిణీ కూడా జరిగిన నేపథ్యంలో అసలు ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి పట్టం కట్టనున్నారనే తేలాలంటే మరికొన్ని గంటల్లోనైతే పూర్తి స్థాయి రిజల్ట్ అయితే రానుంది. ఈ రిజల్ట్ రాకముందే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా క్యాంపు రాజకీయాలు అయితే భారీగా జరిగాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ లో బీజేపీ ఇటు నిర్మల్ నుంచి ఖానాపూర్ కు సంబంధించిన బీజేపీ అభ్యర్థులను కూడా క్యాంపుల పేరున అయితే మహారాష్ట్ర, ఇటు మంచిర్యాలకు సంబంధించిన బీజేపీ నేతలను కూడా క్యాంపుల పేరుతో అయితే మహారాష్ట్రకి అయితే తరలించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా హైదరాబాద్ కు తరలించగా ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు అయితే హైదరాబాద్ కి అయితే క్యాంపులకు తీసుకువెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ క్యాంపులకు వెళ్లిన వారందరూ కూడా 16 తారీఖున ఇటు మున్సిపల్ చైర్మన్లతో పాటు మేయర్ ను ఎన్నుకునే సమయానికి మాత్రమే మున్సిపాలిటీలోకి అయితే రానున్నారు. అంతవరకు వీరంతా కూడా క్యాంపులోనే ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా
పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒక గుర్తులపై గెలిచిన తర్వాత మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో కూడా పార్టీలు మారిన నేపథ్యంలో తమ అభ్యర్థులు ఇతర పార్టీలకు పోకుండా ఉండడానికే క్యాంపు రాజకీయాలు అయితే మొదలుపెట్టిన పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. పూర్తిగా ఈ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాతనే వారందరినీ కూడా 16 తారీఖున కూడా ఇటు మున్సిపల్ కార్యాలయాలకే నేరుగా క్యాంపుల నుంచి అయితే తీసుకొచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరు ఇటు ఏజెంట్లతో పాటు అభ్యర్థులు అయితే కౌంటింగ్ కేంద్రాలకైతే వస్తున్నారు. కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులతో పాటు ఏజెంట్లు చేరుకున్న తర్వాత వారి సమక్షంలోనే బ్యాలెట్ బాక్సుల నుండి 8 గంటల తర్వాత తీసుకొచ్చి బ్యాలెట్ బాక్సులను అయితే ఓపెన్ చేయాలి. అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగిన తర్వాత మాత్రమే బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి కూడా బ్యాలెట్ బాక్సులో ఉన్న ఇటు ఓట్లను అయితే లెక్కించనున్నారు. ఒక్కో బెండల్లో 20 నుంచి 25 చిట్టీలు అయితే బెండల్గా కట్టనున్నారు. మొదటి రౌండ్ లోనైతే పూర్తిగా బేసి సంఖ్యలో ఇటు ఓట్ల లెక్కింపు జరగనుండగా ఆ తర్వాత సరి సంఖ్యలోనైతే ఓట్ల లెక్కించడానికి అయితే అధికారులు అయితే పూర్తిస్థాయి ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే కొనసాగుతోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగం అయితే చేసింది. ఇటు పోలింగ్ ఎంత సజావుగా కొనసాగించారో అంతే సజావుగా కూడా కౌంటింగ్ ను కొనసాగించడానికి అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ జరిగినటువంటి చెదురుమదురు ఘటనల నేపథ్యంలోనైతే కౌంటింగ్ కేంద్రాల వద్దనైతే భారీగా పోలీసులు అయితే మోహరించి బందోబస్తు కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సోని, సో ప్రజెంట్ అక్కడ మెయిన్ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఎప్పటి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది? అండ్ అలాగే చూసుకుంటే నెక్స్ట్ కౌంటింగ్కి సంబంధించి అండ్ నెక్స్ట్ ఎప్పుడు జరగనుంది? అలాగే అంటే ఇదివరకు గొడవలు జరిగినట్లుగా తెలుస్తుంది, మళ్ళీ అలాంటి వాతావరణం ఏమైనా కనిపించే అవకాశం ఉందా? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మొత్తానికి? జస్సోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ స్థానంలో అయితే మొదటి రిజల్ట్ అయితే కారంపూర్ మున్సిపాలిటీని అయితే రానుంది. కారంపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులు ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల లోపే ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మొదటి ఫలితం అయితే విడుదలైతే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 49 వార్డులు ఉండడం, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 60 వార్డులు ఉండడంతో అయితే ఈ రెండు అంటే ఇటు ఆదిలాబాద్ వార్డులకు సంబంధించి కానీ మంచిర్యాల కార్పొరేషన్ స్థానానికి సంబంధించి కూడా మధ్యాహ్నం తర్వాత లాస్ట్ ఫలితం అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. అయితే పోలింగ్ సమయమున కొంత ఇటు ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలోనైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండానైతే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు అభ్యర్థులు గెలిచిన తర్వాత మాత్రం పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదంటూ కూడా ఇటు జిల్లా అధికారులు, జిల్లా ఎస్పీలు అయితే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.